చెవులు కమ్మల దాండక సంచిలే గైత కలాల మిఠాయినా లబ్బర మిఠాయినా శనగ నూనె ఆందమో కొబ్బరి నూనె యాపసేదో సంపంగ నూనె పాలరాయిలు కాళ్ళమ్మో ఏ ఎల్లీరికాయలు గమ్మునుండు మానవా శనగ నూనె ఆందమో మానవా ఏంది మానవా మానవా ఎవరు నీవు మానేదిలే నా సొమ్ము నేను తాగుతా కోతలు పెట్టుకుంటా నా ఇష్టము తాగు కూతలు పెట్టుకో మాకు అవసరం లేదు ఇంతకి ఎవరు నీవు మానవా ఎవరన్నా కనిగినే సరే రా పొద్దున్న ఎదురు వచ్చిన బోని చెయ్యి బోని అనగా డైర్లో తీసుకో నా చెప్పలా డైర్లు ఉన్నాయి తీసుకో మాకేం అవసరం లేదులే ఎలా వేసుకోవా వేసుకునే వద్దు వేసుకోకపోయినా మాకు అవసరం లేదు అవసరం లేదు వద్దు బాగా జరిగైతే వ్యాపారం యా ఊరు మంది మాది కదిరి మాది కదిరియా మాది కదిరి కాదు మా ఊరు కదిరి మీ ఊరు కదిరియా అవును కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా చంద్రప్ప కొడుక కాదు కాదు కొండప్ప మనవడా కాదు మానవా కదిరి కోవిల వేలేటి కాదిరి నరసింహ స్వామి తమ్ముడైన గణమద్దులేటి ఆ పక్క లాస్ట్ కడమిద్దులేక గణమద్దులేకి కాదు మానవా నా యొక్క నామాంకితము గణమద్దులేటి ఓహో నరసింహ స్వామి తమ్ముడు గణమద్దులేటా అవును నిజము దేవతలా అవును మానవా నిజంగా నరసింహ స్వామి తమ్ముడైతే కదిరి తేరు ఎప్పుడో చెప్పు అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలు కాబట్టి మాకు తెలియదు భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరి తేరు నడిపిస్తే అప్పుడు ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు అలాంటి ప్రశ్నలు మాతో వేయకూడదు మానవా ఏదంటే మనకు తెలియదు మానవా నిజము దేవతలా అవును కదిరి వేలుతున్న నరసింహస్వామి తమ్ముడు గణమద్దులెట్టి అవును మానవా కొత్త ఊడానికి ఏమొచ్చింది అదే ఎవరో భక్తురాలు ఆడబల సంతానము కోసమై మమ్మల్ని తలింపు చేస్తుంటే ఆమెకు వరం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం భక్తురాలకు వరం ఇచ్చాక ఇంత దూరం వచ్చావు అవును సంతోషం స్వామి ఎలాగో వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు సరే అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో ఏమి కావాలా మానవా ఏమడిగిన ఇస్తావా ఏమడిగిన ఇచ్చేదను నాకు స్వామి అదే ఏమి నీకు నాకు స్వామి అంటే ఇంత ఒక పోరు నాకు స్వామి ఏమి కావాలా నాకేమి ఒక చిన్న సహాయం చేయిపో ఏమో చెప్పు మొన్న పోయిన సంక్రాంతి నా పొద్దు మాకు ఒక చిన్న పొరపాటు జరిగింది ఏమి జరిగింది మానవా మాకు మంచి ఎద్దులు ఉండే సరే 1,20,000 ఎద్దులు మంచిదే ఈసారి కొత్తడు మూల కంటే సంక్రాంతి పండుగ బాగా చేయాలని నిర్ణయం తీసుకోండి శభాష్ మానవా మంచి నిర్ణయం బాగానే ఉందేమో మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో ఇంక ఒక 2 రోజులు పండగ ఉందనంగా ఏ రోజుల దళాలే వ్యాపారం చేసిందని ఎద్దులు గంగావతి కమ్మేశా తోలేసి అయిపోయా మళ్ళీ ఏం చేస్తావు మానవా అరే పండగ బాగా చేస్తామనుకుంటే మా నాయన ఇట్లా ఎద్దులు అమ్మేసినాయి ఈ కొత్తడు మొల్ల అవమానం అయిపోతానని ఇంటి వెనకాలకి పోయి నీళ్ళ గొంతుతో కూర్చొని ఏడ్చుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా అదేమిటి కొత్తడు మొల్లమంతా ఎద్దురుకు ఓవర్బోట్లు కట్టి బెదిరించుకుంటారు సరే నేను ఈ గుంతలో ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఐడియా వచ్చా అట్లా నీళ్ళ గుంత లేక దుంకేసింది 4 గాండ్ర కప్పలు పట్టుకొని వచ్చి కుళాయి తాకు వచ్చిందని కడిగేసింది చేలూరికి పోయింది బులుగు రంగు చెమికి తీసుకొని వచ్చి కొట్టేస్తే కప్పలకు మంచి ఉపాయం మనవనిది ఎద్దుల కంటే కప్పలు బాగా మెరిచిపోతాండయ్యా అన్ని బాగుండయ్యా ఓపరపట్లు ఏడగట్టేదే మళ్ళా ఐడియా చేసింది 4 కాళ్ళకు 4 ఓపరపట్లు కట్టి నన్నెత్తిన గున్నా పట్టం చెక్కితే టీవీ 9 వాళ్ళు వచ్చేసారు నా కప్పలు చూసేకే ఎవరు ఈ నా కొడుకు ఎద్దులు లేకుండా కప్పలు బెదిరిస్తా అన్నాడు అని ఏమి నీ కప్పలు చూసాక టీవీ 9 వాళ్ళు కప్పల మెరుగుందేళ్ళని తమిళనాడుకి ఫోన్ చేసి బల్లారి డ్రమ్స్తో పిలిపిస్తే 60,000 వాళ్ళకే కప్పలు ఇంటి ముందర నిలబెట్టిన వెనకాల బల్లారి డ్రమ్స్ వాళ్ళు పొద్దు గుంకిపోయింది ఇంకా బెదిరించేదని కప్పలు తోలుకోని వల్ల ఇంట్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని వస్తామని దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి ఆరతి ఇచ్చి మాకు గలగంట కొడితే
గంట గంట కొడితే ఓన్లే ఆడ సిగ్నల్ ఈ బల్లారి డ్రమ్స్ వాళ్ళకి వినపడింది. డ్రమ్స్ స్టార్ట్ చేయలేమన్నాక డెమి 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 ఈ పని బట్టిరే వాళ్ళు చేసిన శబ్దానికి 4 కప్పులు 4 దావలు సెలో. 4 కప్పులు 4 దావలకి ఏంది పట్టుకొని బెదిరించేది నేను? నిజమే మనవా, అంత అవమానం అయిపోయింది స్వామి. నువ్వు దేవుడు అంటాండావు కాబట్టి, అవును 4 అంచుల్లో తిరుగుతావు కాబట్టి కదా, నా కప్పలు ఏమన్నా కనపడితే నాకు ఒక మిసిడికాలి, నేను తోలకొచ్చుకుంటా. అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది నీ కప్పలు ఎతికే కోసమా? కానీ నువ్వు నా కప్పలు అదే పనిగా తద్దా. నువ్వన్న దావలో పోయేతావో నా కప్పలు కనపడితే మిసిడికాలి కనిపిస్తే కాదు మానవా, అన్ని రకాలుగాను కప్పలు ఉంటాయి. నేను నీ కప్పలు ఎట్లా ఎతికేది? బులుగు రంగు చెమికి వానబడి కొట్టుకొని వెళ్ళిపోయింటే పాడదలే పెవుకలు లేచిన. నీకేం భయపడద్దు, నా నెంబర్ గుర్తు పెట్టుకో, చెప్తా. చెప్పు మానవా. 00 00 000 00 కోడిగుడ్డు. అన్ని సున్నాలే. కొత్త నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా నేను. సరేలే అంతే. కప్పలు కనపడితే నాకు మిసిడి కాలి, నేనే వచ్చి తోలకొచ్చుకుంటా. అవి కనపడతాయి, నేను ఇస్తా మానవా. సరే సమ్మె, సంతోషం. కదిరి దేవుడా, కాటమరాయుడా, కదిరి నరసింహుడా, కాటమరాయుడా, కదిరి నరసింహుడా. మగమ్మయ్య దేవుడా, నాశనము చిన్నగాని పల్లోడు. పగులు 50 తుండ్లు కోసేకపోతాడు. ఓనర్కి తెలియకుండా మాటలు కోసి మిషన్ కొదవ పెట్టేసినాడు. ఏంటి ఊరంతా మధ్యలేటి స్వామి అంటే మనకు నరసింహ స్వామి తర్వాత ఎవరన్నా మనకు దేవుడు ఉన్నాడంటే మదిలేటి స్వామి. ఈడైతే దొంగమండా కొడుకే. ఊరంతా అప్పులే. ఈయన ముగ్గు యాటికి డ్రామా అడిగిరా నేను ఏం పని చేస్తాడని అడిగిరా. నేను ఎవరికి నువ్వు అయిపోతావు. పొద్దున్నే పగులు ఎవరికి అప్పులో వాళ్ళకి మెసేజ్ పెట్టినాడు. ఏమదే అయిపోయి డ్రామా అంటే జరగని ఇదేందా? అత్త కూతుర్లిద్దరు రాని కట్నాన్ని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు. నేను ఎంత పని చేసుకుంటే దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడు. పెద్ద భార్య ప్రేమాంగి పొద్దున్నే లేసినాది, పరకట్ట చేతికిచ్చి దేవుడు. నన్ను పరకటాన్ని కొట్టిన నీ మగాన పట్టిలే, ఇద్దరిని చేసుకుంటే దేవుడు. చెరుగును నాడు కొబ్బరి నమ్మవు.